హాయ్ అండి, నమస్తే. నేను మీ సువర్ణ. వెల్కమ్ టు ముంబై పిల్ల ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే జొన్న రొట్టెలు ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. ఎంతో టేస్టీ అయిన హెల్దీ రెసిపీ జొన్న రొట్టెలని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను అండి. ఇది కూడా పిండి ఎలా కలుపుకోవాలనేది కూడా మీకు చూపించబోతున్నాను. ఇక్కడ నేను ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇక్కడ ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల దాకా జొన్న పిండిని తీసుకున్నాను. ఇక్కడ నేను జల్లించిన పిండిని తీసుకున్నాను. పిండి అనేది జల్లించుకొని తీసుకోండి. మరొక పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 కప్పులంత వాటర్ని వేసుకొని కొంచెం అందులోకి సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి ఇందాక మనం తీసి పెట్టుకున్న పిండిలోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ అంతా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోండి. వాటర్ అనేవి హీట్గా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి. జొన్న పిండి అనేది మీరు చాలా బరకగా కాకుండా మెత్తగా కాకుండా మధ్యలో పట్టించుకోండి. లేదంటే జొన్న రొట్టెలు అనేవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీకు జొన్న రొట్టె పిండి ఎలా పట్టించుకోవాలో తెలియకపోతే నాకు కామెంట్లు చేయండి, నేను వీడియో చేస్తాను. ఒకవేళ మీకు వాటర్ అనేవి చాలా హీట్గా ఉంటే ఇందులో కొంచెం నార్మల్ వాటర్ వేసైనా యూస్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం పిండి అనేది అంత బాగా కలిసేలా కలుపుకోండి. చూసారా, ఇలా ముద్దలా నేను ఎలా కలిపానో ఇలా బాగా కలుపుకోండి. పిండి అనేది కొంచెం సాఫ్ట్గా లేకుండా అంత బరకగా లేకుండా ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, వేలుతో నొక్కి చూపిస్తాను. ఇలా ఉంటే పిండి పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూసారా, ఇలా అంటే ఏలు ఎంత బాగా కనిపిస్తుందో ఇలా ఉన్న కలుపుకోండి. మనం మరో పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇలా రొట్టెల పిండి అనేది వస్తుంది. ఇలా ఇందాక కలిపి పెట్టుకునే పిండిని మీకు ఎంత అయితే కావాలో అంత కొంచెంగా తీసుకొని ఇలా ఒకసారి అంతా కూడా ఇలా అంటూ సాఫ్ట్గా చేయండి. మన అరచేతితో పాముతూ దానితో బాగా ఇలా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి. తీసుకున్న తర్వాత మీరు జొన్న రొట్టెలు ఎక్కడైతే చేసుకోవాలనుకుంటున్నారో షాపింగ్ బోర్డ్ పైన కానీ, లేదంటే రొట్టెల బండ పైన కానీ, లేదా గ్యాస్ బండ పైన మీరు ఇలా, నేనైతే ఒక్క బండను తీసుకొని దీని మీద చేసుకుంటున్నాను. ఇలా కొంచెం పొడిపిండిని తీసుకొని సపరేట్ ఒక గిన్నెలోకి ఇలా పొడిపిండి అనేది బండ పైన కొంచెం ఇలా చల్లుకోండి. పొడిపిండినంతా కొంచెం ఇలా వెడల్పు అనుకొని మన చేతితో ఇలా నెమ్మదిగా ఇలా తడుతూ ఇలా చేసుకుంటే ఏంటంటే రొట్టె చేయడం కాస్త ఈజీ అవుతుంది. తర్వాత మధ్యలో వచ్చిన పిండి ఉంటుంది కదా, అది ఇలా రొట్టె పైన ఇలా చల్లుతూ చెట్టుకోండి. ఆ తర్వాత మధ్యలో వచ్చిన పిండినే ఉంటుంది కదా, ఆ పిండిని కొందరు తీసేస్తారు. నేను తీసేయనండి, ఎందుకంటే నాకు ఇలా చేసుకోవాలో తెలుసు కాబట్టి తీసేయను. మనం రొట్టె చేసేటప్పుడు ఆ అరచేతి ఉంటుంది కదా, అది బాగా ఇలా తడుతూ చేసుకోండి. ఇక్కడ నేను రొట్టె అనేది ఇలా డైరెక్ట్గా చేత్తో తీసుకొని ప్యాన్ పైన వేసుకుంటున్నా. చూసారా ఎంత బాగా వేసుకున్నా. మీకు ఇలా రాకపోతే ప్లెయిన్గా ఉండే ప్లేట్ ఉంటాయి కదా, అవి తీసుకొని ప్లేట్ పైనకి ఇలా టర్న్ చేసుకుంటూ ఇలా ప్యాన్ పైనకి వేసుకోవచ్చు అండి. ఇలా కూడా నేను చూస్తున్నాను కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అనేది ఇలా కాలిన తర్వాత మరొక కాటన్ క్లాత్ని తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఇలా క్లాత్ అంతా నానుకొని ఈ రొట్టె పైన ఇలా బాగా ఇలా ఫ్రై చేసుకోండి. ఇది తిక్కిన తర్వాత కొంచెం సేపు ఇలాగే వదిలేయండి. ఇలా వదిలేసి ఆ తర్వాత మనం ఇలా రివర్స్ చేసుకొని రొట్టెని అనేది కాల్చుకుందాం. 5 మినిట్స్ ఇలాగే ఉంచి ఆ తర్వాత మళ్ళీ టర్న్ చేసుకోండి. చూసారా రొట్టె అనేది ఎంత బాగా కాలుతుందో. ఇలా మరోవైపుకు తిప్పుకుంటూ ఇలా రొట్టె అనేది బాగా కాల్చుకోండి. ఈ రొట్టెలన్నీ కూడా ఇలా ఉల్టా సీదా చేసుకుంటూ ఇలా ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి మార్చుకుంటూ ఇలా కాల్చుకోండి. ఇలా పొంగేటప్పుడు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, అలాగని వదిలేయకండి. ఇలా కొంచెం కొంచెంగా ఒకసారి అటు సైడ్ ఇటు సైడ్ తిప్పుతూ కాల్చుకోండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు ట్రై చేసి మీ ఓపిక చేసుకొని ఒకసారి చూసారంటే ప్రతిరోజు మీరు కూడా జొన్న రొట్టెలని చేసుకోవాలనుకుంటారు. బీపీ, షుగర్, థైరాయిడ్ అలాంటివి ఉంటాయి కదా, ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, పీసీఓడి ఇలాంటి బరువు పెరిగే సమస్యలు ఉంటాయి కదా. ప్రతిరోజు ఇలా ఒక్క పూట జొన్న రొట్టె చేసుకొని తిన్నారంటే పిల్లలు పెద్దలు వీటిని ఫ్యాన్ అయిపోతారు. జొన్న రొట్టెలు అంత టేస్ట్గా ఉంటాయి, ఎంత హెల్తీగా ఉంటాయి అంటే మరి ఈ టేస్ట్ ఒక్కసారి మీరు ట్రై చేశారంటే ఇంకొకసారి మీరు మళ్ళీ తినాలనుకుంటారు. అనేది క్లియర్గా చూపించాను అనుకుంటున్నా. కొలతలు కూడా ఎలా చేసుకోవాలనేది చూపించాను. సగం మీరు ఎలా అనిపించాలో లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.